కొన్ని అంశాలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొదటిగా అంశము రాసుకుందాం. మనము దేవునికి వ్యవసాయము అయి ఉన్నాం. మనము దేవునికి ఎగుసాయం అయి ఉన్నాం. ఎందుకంటే ఏందో పెట్లు ఉందని రాసుకోండి. కొన్ని మాటలు మనం చూద్దాం. అంశం రాసుకోండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. ఎలాగంటే నిజంగా మనకు తెలియదు. ఆదాము ఉన్నాడు కదా. ఈ ఆదాము ఎవరు? మొదటి ఆదామా కడపటి ఆదామా? చెప్పాలి ఒకసారి. మొదటి ఆదాం. మొదటి ఆదాము నుంచి ఏమొచ్చింది? ఆదాం అంటే ఆదాం అనుకోవద్దు. ఉదాహరణ చెప్తాను నేను. మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. మరి కడపటి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? చెప్పండి అమ్మా. జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మొదటి ఆదాము నరుడైనాడు. నరుని ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. రెండో మరి కడపటి ఆదాము దేవుడైనాడు. దేవుని ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఇంకా మీకు ఒకటి చెప్పాలి కదా. మొదటి ఆదాము ఎలాగా దేవుడు ఆయనను గాయపరిచాడో కడపటి ఆదాము కూడా అలాగే గాయపరచబడ్డాడు. మొదటి ఆదాము ఎలా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడో మరి కడపటి ఆదాము కూడా అలా నిద్రలోకే వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొన్ని ఉపమానాలుగా కాదు కానీ కొన్ని ఉదాహరణలుగా మనం తీసుకుంటే మరి కడపటి మొదటి ఆదాము ఏమైందంటే కడపటి ఆదాముకు చూసినగా ఉంటున్నాడు. అవ్వ ఏమైనదంటే సంఘానికి చూసిన ఉంటున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరి అలాగే ఆదాము కూడా గాఢ నిద్ర కలిగించి యేసుక్రీస్తు కదా దేవుడు మరి ఏం చేశాడు? ఆదాముకు ఆదాంకి ఏం చేశాడు? గాయం చేశాడా? గాయం చేశాడా? పక్కటింపు తీశాడా? గాయపరచకుండానే తీశాడా? ఎలాగైతే ఆయనకు మరి ఇక్కడ పక్కట ఎముకను మాంసం తీశాడో నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే జరిగింది. ఆ ఎముకలు ఆ మాంసం తీసే ముందు గాఢ నిద్ర ఏ విధంగా అయితే కలిగించాడో యేసుక్రీస్తు కూడా మరి అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా మనము ఈ రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం. మనం దేవునికి ఏమైనా చెప్పాలి, ఏమైనా ఎగసాయకులమై ఉన్నాం. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడంటే సాగు చేయాలనుకుంటున్నాడు. సాగు చేయటం అంటే నీలో ఉన్న పాపము, నాలో ఉన్న పాపము, నీలో ఉన్న కుళ్ళు, నీలో ఉన్న దేశము, అసూయ అంతా తీసి నీలో వాక్యం అనే విత్తనం వేయాలనుకుంటున్నాడు. చెప్పండి కొడదాం, హల్లెలూయా. వాక్యం అనే విత్తనం వేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, మన తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు చాలా మంది అనుకుంటారు వ్యవసాయకుడు కదా ఈ పొలాన్ని సాగు చేస్తాడేమోనని. పొలాన్ని దేనికి పెట్టాడంటే సాదృశ్యంగా మన హృదయాలకు పెట్టాడు. లోకం అనగా మనం విన్నాం ఈ వాక్యం. లోకం ఏమైనది? దేవుని యొక్క పొలమై ఉన్నది. అంటే లోకంలో ఉన్న మనందరం కూడా ఏమైనామంటే మరి నిజంగా ఆయన సాగు చేయబడినటువంటి భూములమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆయన చేత మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి ఏం చెప్పాలి? సాగు చేయబడాలి. ఇప్పుడు పొలం ఉంది, పొలానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేస్తాడు చెప్పండి? మొదటిగా ఏం చేస్తాడు? సాగు చేస్తాడు. సాగు చేయడం అంటే దాంట్లో ఉన్న రాళ్ళను వేస్తాడు. రాళ్ళనగా పాపములను, దాంట్లో ఉన్నటువంటి చెట్లను, ఫలించని చెట్లను వేరేస్తాడు. అవన్నీ తీసివేసి చివరికి ఏం చేస్తాడు? దున్నిస్తాడు. దున్నించిన తర్వాత ఏం చేస్తాడు? టిల్లర్ వేస్తాడు. టిల్లర్ సాగు చేస్తాడు, అని నీట్గా సాగు చేస్తాడు. కానీ దేవుడు కూడా చాలా మట్టుకు మన జీవితాలను చాలా మట్టుకు కాదు, మనమే దేవుని యొక్క పొలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన తండ్రి ఏమైనాడంటే వ్యవసాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. వ్యవసాయకుడై ఉన్నాడు. దేవుని మాట వాక్యమైంది. ఆ వాక్యం ఏమైందంటే దేవుని విత్తనమైంది. ఈ విత్తనం ఏమైందంటే మన హృదయాలలో ఫలింపైనది. వాక్యము చాలా విధముగా అక్షరముగా కాదు కానీ అక్షరములో వెనుకున్నటువంటి మర్మమును మనం చూడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే వాక్యమును మనం అర్థము చేసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, బైబిల్లో నుంచి మనం రోజు చూస్తూ ఉంటాం ఈ వాక్యాన్ని. మనం చూద్దాం. అదే యోహాను సువార్త మనం చూద్దాం. 15వ అధ్యాయం మొదటి మాట మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇదేంది ఈ మాట ఎవరు చెప్తున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయన వ్యవసాయకుడు ఏంది? తీగలే ద్రాక్షవల్లి ఏంది కదా? ద్రాక్షవల్లి అంటే నిజంగా ఉపమానముగా మనం చూస్తే అక్షర భాగంగా మనం చూస్తే అది చెట్టుకు పోల్చబడింది. కానీ అది ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు అయినాడు. తండ్రి వ్యవసాయకుడు అనగా నిజంగా మరి సాగు చేయ భూమి అది కాదు, కానీ ఆ భూమి నువ్వు నేను అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిజంగా నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు ఏమైనాడంటే, తండ్రి ఏమైనాడంటే మన వ్యవసాయకుడు అంటున్నాడు. నువ్వు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటే నీ పాపములన్నీ క్షమించి నీ హృదయమైన పొలమును ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరిచి అందులో ఆయన ఉంటాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమైన పొలములో ఎన్ని రకాలు చెట్లు రాళ్ళు ఉండగలవో నీ హృదయములో కూడా అన్ని ఆలోచనలు, అన్ని తలంపులు కలుగుతాయి, అన్ని కోరికలు ఉంటాయి. ఈ కోరికలు, ఈ తలంపులు ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విని నువ్వు ఒప్పుకొని నువ్వు బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే ఇదిగో ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటావో నీతో కాకపోయినప్పటికీ పాపాలను విడిచిపెట్టడానికి దేవుడు వాటి నుంచి తీసివేస్తాడు. చప్పట్లు మరొకసారి కొట్టాలి. హల్లెలూయా. అదే దేవుడు చేసే వ్యవసాయం. మనందరం కూడా దేవునికి ఏమైనాము? వ్యవసాయకులమైనాం. మన హృదయమైన పొలము, ఈ భూమి, ఈ దేహము ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. దేవుడికి అప్పగిస్తే దీనిని సాగు చేసి దేవుడు దానిలో జీవం అనే ఒక విత్తనాన్ని వేస్తాడు. చప్పటి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు నువ్వు జీవిస్తూ ఉంటావు, అంతవరకు నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. మొదటిగా నేను చెప్పాను, మందిరానికి ఈరోజు రావాలంటే వాకిలి దాటుకొని మందిరాలకు వచ్చేంత వరకు మన మైండ్లో ఏంటో ఆలోచనలు, తలంపు లాగుతూనే ఉంటాయి. చేసిన వంట ఏమైపోతుందో, చేసిన చికెన్ ఏమైపోతుందో, చేసిన మటన్ ఏమైపోతుందో, లేకపోతే మంచి తాగు చేంజ్ చేస్తాడో కదా. మందిరాలకు వచ్చిన తర్వాత ఏమైపోతుంది నీ ఆలోచనలన్నీ? చెప్పండి అమ్మా. అలాగే ఉంటాయా? అలాగే పెట్టుకున్నారా ఇక్కడ ఎవరైనా? అవన్నీ మర్చిపోయి చింతలన్నీ ఆయన మీద పాపి మీరు ఏం చేస్తారంటే ఆనందించారు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. మీరు ఆనందించారు. మనిషి యొక్క హృదయంలో దేవుని సన్నిధికి వచ్చినంత వరకు కూడా ఎన్నో బంధకాలు, ఆటంకాలు మనలో ఉంటాయి. హల్లెలూయా, మనలో ఉంటాయి. అయితే అవన్నీ కూడా తీసివేయబడాలంటే ఎవరికి సాధ్యం చెప్పండి అమ్మ? ఎవరికి చెప్పాలి? మన పిల్లలకా? మనలో ఉన్నట్టు తీసివేయడానికి? లేకపోతే మన యజమానులకా? ఇంకా ఎవరికి కాదు, ఎవరికి కాదు. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. అందుకే దేవుడు ఏమైనాడంటే హృదయంలో ఉన్న వాటిని తీసివేసి ఆయన సాగు చేయాలంటే మన హృదయాన్ని ఎవరికి అప్పగించాలి అమ్మ? ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అందుకే దేవుడు ఏమైనాడంటే మనకు ఏమైనాడు? ఎగసాయకుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధలు, నీ చింతలు, నీ చింత యావత్తు ఇక్కడ ఉన్నంత వరకు తీసేస్తావు. సమాధానం కలిగి నువ్వు వెళ్తావు, నువ్వు సంతోషం కలిగి వెళ్తావు. అందుకే నా యొక్క జీవితంలో మనం చూస్తే మొదటి ఆదాము మనుషుడు కనుక మనిషిని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. కడపటి ఆదాము దేవుడు కనుక దేవుని ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. ప్రతి మనిషికి దేవుని దగ్గరికి నువ్వు వస్తే నీకేమొస్తుంది? జీవం వస్తుంది. అవ్వంటే అవ్వ కాదు. అవ్వకు దేవుడు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే వారి ఇరుగుని పిలిచి ఆశీర్వదించి మీరు ఆశీర్వదించబడి మీరు భూమిని నింపమంటాడు. దేవుని స్తోత్రం. అవ్వను సూచనగా ఎలా చూసుకోవాలంటే సంఘానికి సూచనగా మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవ్వ సంఘమైంది. సంఘం విస్తరించి దేవుని రాజ్యానికి సూచనగా సంఘముగా ఉంటున్నది. ఏదో అవ్వ చేసింది లేకపోతే ఆదాం చేసిండు, వాళ్ళు శరీరంతో ఉన్నారు. అందుకే తిరిగి నరులతో ఏదైతే కాలేదో దానిని సాగు చేయుటకు, సేద్యపరచుటకు, అది శుద్ధి చేయుటకు, నీలో ఉండటకు
జీవం కలిగిన దేవుడు పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈరోజు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? నీ దేహం అని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే అప్పుడు నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? జీవం ఉంటుంది. జీవముతో పాటు సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనిషికి కావలసినది జీవించే జీవితంలో సమాధానం కావాలి. ఎందుకు నేను బ్రతుకుతున్నాను, చాలా నాకుంది, ఇది ఎవరికి కావాలి, నేను చస్తాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యము నీకు సమాధానం ఇవ్వదు. సమాధానము నీకు ఎవరి ద్వారా వస్తుందంటే జీవం కలిగిన దేవుని ద్వారానే. దేవునికి స్తోత్రం. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా చెట్లకు పోల్చాడు, అంజూరపు చెట్టుకు పోల్చాడు, కొన్నిసార్లు వాటిని శపించాడు. ఎందుకంటే ఛాన్స్ కూడా తండ్రి కోరుతాడు. నిజంగా అలాంటి మనుషులు కూడా ఉన్నారు, నిజంగా అలాంటి జీవితాలు కూడా ఉన్నాయి. అందుకే దేవుని చేత మనం ఏం చేయాలంటే శుద్ధి చేయబడాలి. దేవుని చేత నీవు నేను శుద్ధి చేయబడగలిగితే నీ కుటుంబంలో ఏమి వెళ్తుందో తెలుసా? నీ హృదయంలో ఏమి వెళ్తుందో తెలుసా? నెమ్మది, సమాధానము, శాంతి పరిపాలిస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తున్నామంటే వాక్యం వింటున్నాం, కానీ మన మనస్సు లోకం వైపు చూపుతూ ఉంటుంది. లోకం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో ఈ సమాధానం అనేది నీలోకి ఉండడానికి అవకాశం ఉండదు, అనుమతి ఉండదు. దాన్ని మనము మరి అనుమతి ఇవ్వట్లేదు మనం. అందుకే దేవుని వాక్యము ఏమై ఉండదో మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యము ఏమైతే చలవిస్తూ ఉందో దానిని మనము వినడమే కాదు, కానీ వినిన దానిని ఎక్కడ ఉంచుకోవాలి? వాక్యం ఏమైనది? విత్తనమైనది, దేవుడై ఉంది. వాక్యమే దేవుని వాక్య కథ అన్ని మనకు తెలుసు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ఏమైనాడు? జీవమైనాడు. ఆ జీవం కలిగిన దేవుడే కొన్నిసార్లు విత్తనమైంది. విత్తనమే వాక్యం. ఈ విత్తనములు ఎక్కడ పడాలి చెప్పండి? హృదయంలోనా, హృదయం బయటనా? హృదయం నీ పొలం. హృదయం ఏమైంది? నీ పొలం. నీ పొలంలో పడక బయటపడితే దుష్టుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఈ విత్తనం ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా ఉపమానం రీతిగా చెప్పాడు యేసుక్రీస్తు. అది ఎవరికంటే శిశువులకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది శిశువులకు కాదు, ఆయన బిడ్డలకు కాదు. ఇవి ఇలాగే చెప్పాలన్నాడు. చాలా మందికి అర్థం కానప్పుడు అర్థం చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ వాక్యము మనందరికి కూడా అర్థమైంది, టక్కుని చెప్పగలరు. ఇత్తనం అంటే ఏమిటి, మరి ఇత్తనములు హృదయం అంటే ఏంటో చెప్పగలుగుతారు. త్రోవ అంటే నేలంటే, మరి నిజంగా మంచి నేలలో పడిన విత్తనము అంటే చెప్పగలుగుతారు. ఆ విత్తనము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించిందని చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క జీవితంలో మనం ఏమైనా చెప్పండి? దేవునికి ఏమైనా వ్యవసాయకులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి వ్యవసాయకులమై ఉన్నాం. మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తే మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అందులో దేవుని విత్తనాన్ని విత్తుతాడు. ఆ విత్తనంలోనికి జీవం వస్తుంది. దేవుని స్తోత్రం. అక్కడే దాగి ఉంది. మనం చూద్దాం. చూడండి ఒక మాట ఇక్కడ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 చూద్దాం. మీకు క్లారిటీగా అర్థం కావాలి. 3:9 జాగ్రత్తగా విందాం. మేము చెప్పాలి. మేము మనందరం కూడా, అక్కడ శిష్యులు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, ఓకే, ఇక్కడ దేవుని వాక్యం వింటున్న నీవు నేను దేవుని లోనికి వచ్చిన, సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఎవరంటే దేవుని పిల్లలమని చెప్తాం. అయితే మనందరం కూడా ఎవరంటే దేవుని సత్తపని. అదేంది? కింద మాట చూద్దాం. మీరు దేవుని ఏమైనారంట? మొదటిగా ఏమంటున్నాడు? మేము దేవుని జతపనివారం అన్నాడు. దేవునికి స్తోత్రం. మేము దేవుని జతపనివారం అన్నాడు. కింది మాటలు ఏమంటున్నాడు? మీరు దేవుని ఎగసాయమును, దేవుని సపోర్ట్ కొడదాం ఒకసారి. హల్లెలూయా కదా. ఏమైనారంట? మేము దేవుని జతపనివారం అన్నాడు. కింది మాటలో మీరు దేవుని
వ్యవసాయము, దేవుని గృహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరం ఏమైనా చెప్పండి, దేవుని వ్యవసాయమై ఉన్నాం. దేవుని వ్యవసాయం ఏంది, మనమేంది? పౌలు గారు ఎందుకంటున్నాడు ఈ మాట? మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహం అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళేమో సేవకులేమో మేము దేవుని జతపని వారం అంటున్నాడు. విశ్వాసంలేమో మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము. దేవుని స్తోత్రం. మీరు దేవుని చేత వ్యవసాయం చేయబడితే మీ హృదయం అనే ఇంటిలో, మీ హృదయం అనే మరి పొలములో ఏముంటుందంట? దేవుడు ఉంటాడంట. దేవుని గృహం అన్నాడు కదా. మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. ఎవరు దేహమును పాడు చేద్దరు వాడిని నేను పాడు చేద్దాను. ప్రకటనలో ఏమంటాడు? మీ హృదయం అనే తలుపునద్ద ఆయన నిలిచి తట్టుచున్నాడు. అంటే హృదయం ఏంది, అసలు తలుపేంది? ఇది హృదయం తలుపులు అంటే అట్నే పోద్ది. హృదయము తలుపులు అంటే అది అట్నే పోద్ది. హృదయము అంటే చాలా మోసకరమైంది. వాక్యానికి తావు ఇవ్వాలి, వినాలి. వినిన వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవాలి. లేకపోతే హృదయానికి ఒక తలుపు ఉంది అనుకుంటున్నారేమో. హృదయానికి తలుపు బ్రెయిన్కి పెట్టిండు రెండు. ఈయన దానికి గ్రహించడానికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మేము దేవుని జత పనివారము. మీరు మీరు చెప్పాలి అందరూ, మీరేమైనారు? దేవుని వ్యవసాయం అయినారు. దేవుని స్తోత్రం. దేవుని వ్యవసాయం అయినారు. మీరు దేవుని గృహమైనారు. హల్లెలూయా. దేవుని గృహము. దేవుని గృహంలో ఎవరుంటారు చెప్పండి? వ్యర్థమైన చింతలు ఉంటాయా? వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయా? వ్యర్థమైన తలంపులు ఉంటాయా? వ్యర్థమైన చింత ఉంటుందా? జాగ్రత్త పడండి. ఎందుకంటే సత్యం చాలా మందికి తెలియదు. వాక్యం వింటూ ఉంటారు, పోతూ ఉంటారు. మోసపోయేలు చాలా మంది ఉంటారు ఈ వాక్యాన్ని కదా. యేసుక్రీస్తు నిజంగా ఇలాగే ఒక దైవజనుడు వాక్యం నేను చెప్పదలుచుకుని ఇలాంటివి కూడా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆయనను చెప్తున్నా. దేవుని స్తోత్రం. చాలాసార్లు విన్నారు మీరు. ఎందుకంటే ఇలాంటి పెట్టకథలు అవి కాదు. అయితే నిజంగా మనలాగే చాలా మంది మీటింగ్కి వెళ్ళారంట దేవుని వాక్యం వినడానికి. వింటా ఉంటే దైవజనుడు చెప్పాడంటే చాలా మంది వాక్యం వినేటప్పుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే మెలకువగలిగి యేసుక్రీస్తు వచ్చి ఆయన మీ యొద్ద నిలిచి ఆయన హృదయం అనే తలుపును ఎవరైతే తడతారో వారి ఇంటిలోనికి వచ్చి హృదయం అనే ఇంటిలోనికి వస్తే ఆయన వారితో కూడా భోజనం చేస్తాడు అని వాక్యం చెప్తున్నాడంట. ఒక ఆమె ఏం చేసిందంటే హృదయము అనే కాడ మర్చిపోయింది, నిద్రపోయింది. మనలాగే హృదయం అనే కాడ, తలుపు అన్న కాడ మేలుకొనింది. హృదయం అనే తలుపు అన్న కాడ యేసుక్రీస్తు మీతో కలిసి భోజనం చేస్తాడు అనేది కూడా బాగా నేనింది. ఆ తర్వాత ఏమనుకున్నదంటే ఈమె, నేను విన్నాను కదా బాగా చాలా చక్కగా వాక్యము. వెంటనే ఈ సేవకుడు వాక్యంగా నయిపిస్తే ఈ రాత్రి వెళ్ళి యేసయ్యను లోపలికి పిలుచుకొని యేసయ్యతో కలిసి ఏం చేయాలనుకున్నది కరెక్ట్గా వినిందా? దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాక్యం అయిపోయింది. ఎట్టగలకి ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే కొత్త పాత్రలు 2 ప్లేట్లు తీసి మంచి భోజనం పెట్టి 2 ప్లేట్లు ఆమెకు, ఇంకొక ఆయనకి ఎవరికి? యేసయ్యకు బాగా శుభ్రం కడిగి నీట్గా కొత్త పల్లెలలో భోజనం పెట్టి ఆ తర్వాత కూర్చున్నదంట. లైట్లన్నీ వేసి మొత్తం వస్తాడు యేసయ్య అని. చాంచేపటికి రాలేదు. రాకపోతే తలుపు తెరిచేసింది కదా. ఈ తలుపు మర్చిపోయింది కదా. ఏ తలుపు తెరిచింది చెప్పండి? హృదయమైన తలుపుని మర్చిపోయింది. ఏ తలుపు తెరిచింది? ఇంటి తలుపు తెరిచింది. జాగ్రత్తగా మురికి కూడా మోసపోతూ ఉంటాడు చాలాసార్లు. ఇంకా కొంతకాలం, ఇంకా కొంత టైం దాకా చూసి కిటికీలు కూడా తెరిచేసింది. కిటికీలలోంచి వస్తాడేమోనని. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బాగా 2 అయిపోయింది, రాలేదు. 2:30 అయిపోయింది, రాలేదు. ఆ టైంకి ఏం చూస్తుందంటే అలిసిపోయి చెప్పాలి. ఆ తర్వాత మీరు చెప్పాలి. పడుకొని నిద్రపోయి. ఆ సమయానికి ఎవరు వచ్చారంటే మంచి దొంగలు వచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు. ఈ దొంగలు చూసుకుంటూ వస్తే అన్ని లైట్లు నిలుగుతున్నాయి, అన్ని తెరవబడ్డాయి, చాలా బాగున్నాయి. చూస్తుంటే ఎవరైనా బాత్రూమ్ కానీ లేదా మేల్కొని చూస్తే ఎక్కడ నిశ్శబ్దం, ఏమీ లేదు. బాగా పోయారు. పెట్టిన భోజనం భోజనం చేసుకున్నారు ఇద్దరు. సమృద్ధిగా తిని ఆ బీరువలు పగలగొట్టి ఆమె మంచి ధనవంతురాలంటే మొత్తం దోసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏం చేసింది? ఉదయము 8 గంటలకు లేచిందంట. 8 గంటలకు చెప్పండి. చాలామంది స్త్రీలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. రాత్రి అంతట చేసి పొద్దున్న టిఫిన్లు చేయరు. దేవునికి స్తోత్రం. ఉదయం లేచి పనులు చేయరు, నిదానంగా లేస్తారు.
కదా. తర్వాత లేచి చూస్తే మొట్టమొదటిగా ప్లేట్ల దగ్గర చూసిందండి, తినేసి. అబ్బా నేను ఎంత పనికిమలేదానిని, ఏసై కోసం నేనుంటే ఏసై ఎప్పుడు వచ్చి తినిపోయాడు తండ్రి, నేను ఇదైపోయానని చెప్పేసి ఏసై తినిపోయాడని చెప్పేసి ఆమె ఇటు చూస్తే బీరవలు అన్ని అల్మరలన్నీ తెరవబడ్డాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తే ఆమె సొమ్ము ఏం లేదు. ఏం చేయడానికి అర్థం కాక ఆమెతో వెళ్ళిన వారు కొలాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటున్నాడంట. సీరియస్గా పోయి వాడు ఎట్టపోయిన మా పాస్టర్ గాడు అన్నాడంట. ఎవరు ఏమంటే వాడి కథ చెప్పాలి. వాడు వాకిలు తీయమని చెప్పాడు, వాకిలు తీశాను, దొంగలు వచ్చి దోసుకొని పోయారని చెప్పింది. అంటే ఎప్పుడు చెప్పాడు అమ్మంటే రాత్రి చెప్పాడు కదంటే, అలా కాదు హృదయం అనే తలుపు ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడున్నావని చెప్పిందండి. చూడండి ఏమైపోయింది. మోసపోతే ఏం చేస్తారు? చక్కగా వినకపోతే అమ్మ ఏం చేస్తారు? మోసపోయి దేవుని కూడా దూషిస్తారు, సేవకుని కూడా కొడతారు. దేవుని స్తోత్రం. వాక్యమును చక్కగా వినండి. మేము దేవుని శతపడి వారము, మీరు దేవుని వ్యవసాయము కదా. ఏమైనారు? దేవుని వ్యవసాయం అంటే మేమేమన్నా పాసయా పొలాలం అంటారు మీరు. దేవుని స్తోత్రం. మీ హృదయము, మీ ఇల్లు దేవుని గృహమైంది, దేవుని చేత నిర్మించబడ్డారు. అదే చెప్పాను నేను ఆదాము గురించి. ఆదాము దేవుని చేత నిర్మించబడినప్పటికీ తిరిగి ఆదాము చేయలేని పని కడపటి ఆదాము యేసుక్రీస్తు అదే శరీరం దాల్చి వచ్చి శరీరాన్ని జయించాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు. మీరందరూ కూడా ఏమైనారు? దేవుని వ్యవసాయము. ఇంకా కింది మాట, దేవుని గృహము. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? చెట్లలో ఉండాలనుకోలేదు. కొంతమంది చెట్లకు పూజించేటువంటి చాలా మంది. రాళ్లలో ఉండాలనుకోలేదు. ఆయన రాయి కాదు. దేవుని స్తోత్రం. ఆయన పొలాలలో ఎండలో ఉండాలనుకోలేదు. అందుకైతే నిన్ను నన్ను సృజించాడు. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మన హృదయం అనే గృహంలో ఉండాలనుకుంటున్నాడు. చప్పట కొడదాం. ఎప్పుడంటే ఆయనకు నువ్వు అప్పగించబడినప్పుడు, నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకున్నప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, నీ శాపాలను విడిచిపెట్టినప్పుడు నువ్వెవరంటే దేవుని వ్యవసాయం అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వ్యవసాయం అయినావు. చాలా మటుకు కూడా ఈ వ్యవసాయము చేసినటువంటి మరి దేవుడు, మరి వ్యవసాయము చేసి మరి విత్తనం వేసినటువంటి దేవుడు నిజంగా మన తండ్రి అయినాడు. అందుకే అక్కడ చూస్తే యేసుక్రీస్తు నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దేవునిని వదలొద్దు. దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటలో మనం నిలబడాలి. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎందుకంటే మనము దేవుని యొక్క ఏమైనా నివాసం గృహమైనాం. దేవునికి మనం స్థానాన్ని ఇవ్వాలి. అన్నిటికి ఇస్తాం, అన్నిటిని ప్రేమిస్తాం, అన్నిటిని అందులో చేర్చుకుంటాం. చేర్చుకుంది ఎవరంటే దేవుణ్ణి. చేర్చుకుంది ఎవరిని చెప్పండి? దేవుణ్ణే. అక్కడే మనము శాపగ్రస్తులం అవుతున్నాం, అక్కడే మనము ఫలింపును కోల్పోతున్నాం, అక్కడే మనము అభివృద్ధిని కోల్పోతున్నాం. ఎందుకంటే అందులో జీవం కలిగిన విత్తనం నీలో పడలేదు కనుక. దేవునికి స్తోత్రం. నీలో జీవం కలిగిన విత్తనం పడితే నువ్వు ఏం చేస్తావు? ఫలిస్తావు. యేసుక్రీస్తు తండ్రి వ్యవసాయం అయితే యేసుక్రీస్తు ఏమైనాడు? ద్రాక్షవలి అయినాడు. అది ఫలించే ద్రాక్షవల, ఫలించని ద్రాక్షవల? ఫలించే ద్రాక్షవలి. హల్లెలూయా. కారు ద్రాక్షవలిగా, చేదు కాదు, ఫలించే ద్రాక్ష చెట్టు. ఆయన ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు తండ్రికి ఇచ్చాడు. తండ్రి చేత పంపబడ్డాడు, తండ్రికి గృహముగా ఉన్నాడు, తండ్రి చిత్తం కొరకు నిలిచి ఉన్నాడు. అందుకే మీరు నాలో ఉంటేనే కానీ మీరును ఫలించరని చెప్పాడు. హల్లెలూయా. మనం ఫలించాలంటే జీవం కలిగిన విత్తనం వాక్యం ఎక్కడుండాలి? ఈ చెవుతో ఇని, ఈ చెవుతో ఇడిచిపెట్టి ఏంది బాస్ నాకు ఏం కావాలంటే కదా ఇడిచిపెట్టే చోట ఇడిచిపెడతారు, ఇడిపించే చోట ఇడిచిపెడతారు కదా. మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, అన్ని ఇడిచిపెట్టుకుంటారు. హాస్పిటల్కి వెళ్తారు, అన్ని కోల్పోతారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు కదా? ఏమంటారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి. మన తండ్రి డాక్టర్లకే డాక్టరు, వైద్యులకే పరమ డాక్టరు, ఫీజు లేని డాక్టర్ మన తండ్రి. చప్పట్లు కొడదాం. ఏరే డాక్టర్కి వెళ్ళాలంటే ముందేం కట్టాలి? నువ్వు చివరి ఊపిరిలో ఉన్నా సరే డాక్టర్ నేను గురించి ములాద పడతాడా?
శవాన్ని పెట్టి ముందు కట్టుపో అంటాడు. కట్టిన మీద రిటర్న్ వస్తుందా? చెప్పండి అమ్మా. మరి దేని మీద విశ్వాసం ఉంటుంది? దేనిని ప్రేమిస్తూ ఉంటాం? ఒక వారం తగ్గపోతే దేవుణ్ణి ఏమంటాం? మనలో ఏదైతే ఏ విత్తనం అయితే మొలిసిందో అదే ఫలితం మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావళి, ఫలించు ద్రాక్షావళి. మీరును ఫలించాలంటే ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి చెప్పండి అమ్మా? ఆయనలో ఉండాలి. మరి ఆయనలో ఉన్నామా? మనము రెండు తలంపుల మధ్య ఉన్నామా? అందుకే ఆ వ్యవసాయం ఏందో మనం ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 2 తిమోతిలకు రాసిన పత్రికలు కూడా మనం చూద్దాం. 2 తిమోతి 2:6 చూద్దాం. 2 తిమోతి 2:6 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పాటుపడిన వ్యవసాయకుడు. చప్పట్లు కొట్టాలి, మీరు నిద్రపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికోసం కూడా ఏం చేయాలి? పాటుపడాలి. ఒక ఆత్మను రక్షించాలంటే ఆ మనిషికి ఎన్నో చెప్పాలి. అమ్మా, నువ్వు ఇట్లా మారు మనసు పొందు, ఇట్లా దేవుని దగ్గరికి రా, ఈ విధంగా ఉండు, ఏందంటూ ఒప్పుకో. ఇదొక పాటు. మీరు అనుకుంటాం ఆయనకేం దైవీనను కానీ కదా, పాటు ఇది మామూలుది కాదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పాలు పుచ్చుకొనేసిన వాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరంటైనా మొదటి అది కదా. మృతులలో చూస్తే మొదటిగా లేచిన వ్యక్తి ఎవరు చెప్పండి అమ్మా? ఎవరమ్మా? యేసుక్రీస్తు. మొదటి ప్రథమ ఫలము మృతులలో. ఎందుకంటే నిజంగా విత్తనం వేస్తాం, ఆ పాత శరీరం చావాలి, సస్తే కానీ దానిలో నుంచి జీవము రాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. వ్యవసాయకుడు ఉదాహరణగా భూ సంబంధమైన పొలంలో విత్తనం వేస్తాడు. ఆ విత్తనం చస్తే దాంట్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి అమ్మా? ఏమొస్తుంది? మొక్క వస్తుంది, చిగురిస్తుంది, దానిలో నుంచి ఫలితం వస్తుంది. ఈ విత్తనం చావలేదనుకోండి, వేసిన విత్తనం, ఈ శరీరం చావలేదనుకోండి, మంది ఏ శరీరం? తల్లి గర్భంలో నుంచి పుట్టిన శరీరం, జన్మ పాపము, కర్మ పాపము, లోకంలోని పాపము, ఈ పాప శరీరం చావలేదనుకోండి, నీ క్రియలు అలాగే ఉంటాయి, నీ జీవితం అలాగే ఉంటుంది. ఇది నమ్మి బాప్తిజం తీసుకొని ఈ శరీరమును నువ్వు పాతిపెట్టి నూతనముగా నువ్వు జీవించావనుకో, నీలో నుంచి కొత్త సూచక క్రియలు, ఆత్మకార్య ఫలితములు నీలో నుంచి చిగురిస్తాయి. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 6వ వచనంలో ఏమంటున్నాడు? పాటుపడిన వ్యవసాయకుడే మొదట ప్రారంభంలో పాలు పుచ్చుకొనేసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. హల్లెలూయా. అక్కడ ఏమైనాడు? మేము దేవుని సత్తపడి వారం అన్నాడు. మళ్ళీ మీరు దేవుని చేత వ్యవసాయము చేయబడిన వారు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటిగా పాటుపడిన వాడే. యేసుక్రీస్తు హింసలు పడ్డాడు, యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు. నిజంగా మొదటగా తిరిగి ఆయన లొయ్యగలిగాడు. ఆ విత్తనం మనలో పడాలి. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ కింది మార్చుదాం. ఆలోచించుకును అన్ని విషయములందు ప్రభువు నీకు ఏమనుగ్రహించును? వివేకము అనుగ్రహించును. నా స్వార్థ ప్రకారం దావీదు సంతానమును పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టాలి. మనం నిద్రపోతూనే ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రతిఫలం అనే విత్తనం ఎవరు? జీవం కలిగిన విత్తనం ఎవరు? యేసుక్రీస్తు. దావీదు వంశంలో పుట్టాడు, మృతులలో నుంచి మొదటిగా లేచాడు, సారవంతమైన నేలలో వేశాడు తండ్రి. తిరిగి అయిన మృతులలో ప్రథమ ఫలముగా పాటుపడి వ్యవసాయకుడిగా పేరు తెచ్చుకొని లేచినటువంటి వ్యక్తి ఎవరు? ప్రభువైనటువంటి సపటి దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. పోతా ఉంటాం, ఏదోదో వింటా ఉంటాం, అబ్బా బో చెప్పిండు అంటూ ఉంటాం. ఆ ప్రసంగాలు, ఈటీవీ ప్రసంగాలు రకరకాలని. ఏం చెప్పిండంటే ఏమీ తెలియదు. వ్యవసాయకుడు అంటే ఎవరో తెలియదు, పొలము అంటే ఎవరో తెలియదు, విత్తనం అంటే ఏందో తెలియదు. విమర్శగా దేవుని వాక్యం వినినప్పుడు పొలం ఎవరు, దేవుని గృహం ఎవరు,
మరి తండ్రి వ్యవసాయకులు ఎవరు? దేవుని జతపని వారు ఎవరు? మనం క్రైస్తవులుగా ఏం పడుతున్నాం? పాటు పడుతున్నామా? ఒక తలనొప్పి తగ్గకపోతేనే ఆగలేము. ఇక అన్ని కోల్పోయి తిరిగి వస్తాం, అన్ని పోగొట్టుకొని తిరిగి వస్తాం. మనలో ఏం లేదో తెలుసా? జీవం కలిగిన దేవుని విత్తనం అనే వాక్యం మనలో లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అది లేనప్పుడు ఏం చేస్తామంటే పాయ అంటాం. దేవుడు ఆపితే ఆగుతాం, ఆయన పిలిస్తే పోతాం. అది తెలియదు మనకు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు నేను ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏంది అసలు? పొలం అన్నాడు, విత్తనం అన్నాడు, చివరికి యేసుక్రీస్తుని పెట్టాడు. మీకు అన్నీ అర్థమై ఉంటాయి. విత్తనం అంటే ఏందో, పాటుపడ్డం అంటే ఏందో, వ్యవసాయం అంటే ఏందో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనందరం కూడా దేవుని చేత వ్యవసాయము చేయబడి దేవుని వ్యవసాయమై ఉన్నాం మనం. దేవుడు తప్ప మరి ఆయన గృహమును ఎవరు శుద్ధి చేయలేరు. దేవుడు తప్ప ఆయన హృదయం అనే భూమిని ఎవరు పరిశుద్ధపరచలేరు. అది దేవునికే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవునికే సాధ్యం. నీ పాపము, నీ శాపము ఇవన్నీ పోవాలంటే దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి, బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు వాక్యం అనే జీవముతో కూడిన విత్తనం నీలో పడుతుంది. ఆ విత్తనం పడినప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. భూమిలో టెంకాయ నాటుతావు. టెంకాయ నాటినప్పుడు దానిలో నుంచి మొలక రావాలంటే పాత శరీరం ఏమవుతుంది? చెప్పండి ఒకసారి. అలాగే అతుక్కున్నట్టుగా ఇచ్చిపోతుందా? ఇచ్చిపోయి ఏం చేస్తుంది? కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే ఆ విత్తనం మొలుస్తూ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. చెప్పండి పడతాం ఒకసారి. సువాసన కలిగినటువంటి శరీరం, నూతన శరీరంతో అది ఫలించి దానిలో నుంచి ఫలితం ఇస్తుంది. తెలుసా? నీ పాత శరీరము అలాగే ఉంటే టెంకాయని పెరుగుతుంది. ఆయన ఇస్తే చూడండి ఎట్టుంటుంది. అది ఎండిపోయి పనికి రాకుండా సొక్కుబారి అలాంటి బ్రతుకు ఇంకా మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉండకూడదు. దేవుడు నేను ఒక నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. ఫలించే ఒక వ్యక్తిగా నేను మార్చాలనుకుంటున్నాడు. నువ్వు గొప్పగా ఫలించాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు ఆనందించాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పోతూ ఆ టెంకాయ చెట్టుకు 2 బొట్లు పెట్టి దారం చుడితే ఈ బుద్ధిలో ఉన్నాడు దానికి సాగిల పడతాడు. ఇదే దేవతని. హల్లెలూయా, హల్లెలూయా. తెలివి ఉండాలి. ఏముండాలి? దేవుడు ఇచ్చాడా? మరి దాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం? దేవుడు ఎంత పాటు పడుతున్నాడు మన కోసం. అసలు మనం ఏమై ఉన్నాం? మనం ఎవరు? అసలు ఎవరి చేత నిర్మించబడ్డాం? మన తండ్రి ఎవరు? రాయికి పుట్టాము మనం. పోయి సాగిల పడి మొక్కుతాం. నా దేవుడా నువ్వే తండ్రిని. రాయికి పుట్టారా? చెట్టుకు పుట్టారా? పుట్టింది ఎవరికి? తల్లిదండ్రులు కూడా మొక్కడొకడు. తల్లిదండ్రులు కూడా అన్నం పెట్టాడు. రాళ్ళకు రప్పలకు మోగుతుంది నువ్వే నా తండ్రిని. ఏం లేదు మనకు, ఏం లేదు, సిగ్గు లేదు. మన తండ్రి ఎవరు? సృష్టికర్త. ఎవరి నుంచి నిర్మించబడ్డాం? మన కోసం పాటుపడింది ఎవరు? మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? మన కోసం రక్తం చిందించింది ఎవరు? మన కోసం ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా మృతులలో నుంచి లేచింది ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఇప్పటికీ మృతుడు లేచిన వాడు ఎవరు లేడు. ఉన్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ విత్తనం ఎవరు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తనం ఎవరో మనం చూద్దాం. ఎందుకంటే మనం విత్తనం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇంతవరకు పొలం గురించి మాట్లాడాం, వ్యవసాయం గురించి మాట్లాడాం. మరి ఆ విత్తనం ఎవరు? ఇక్కడేమో మొదటిగా పాటుపడిన వాడే దావీదు వంశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి లేచంటే మృతులలో నుంచి. నిజంగా వాక్యం చెప్తారు కానీ విమర్శగా చెప్పరు. దాని లోతైన అంశాల్లో చెప్పరు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. దేవుని ఆత్మ నడిపింపు ఉండదు. అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం? మనం ఎవరమో చెప్పండి. దేవుని
వ్యవసాయం అంటే అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఏంటో వలన? లేదంటే దేవుని వ్యవసాయం అంటే ఏం తప్ప అనుకుంటున్నారా? దా పాయింట్ని బట్టి చెప్తున్నాను మీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంటే మనల్ని మలుపుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంటే ఆయన తట్టు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏమైనా దేవుని వ్యవసాయం, దేవుని గృహమైనాం. నీ హృదయమే దేవునికి నివాసం, ఆలయం. అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నీవు ఫలిస్తావు. ఎందుకంటే నువ్వు ఫలించి నువ్వు పాటుపడిన ఆ ఫలితం మొట్టమొదటిగా నువ్వే తింటావు. దేవుని స్తోత్రం. పాటుపడిన వ్యవసాయకుడే దానిలో ఉన్నటువంటి మొట్టమొదటి ఫలితం అని చెప్తా ఉంది ఇక్కడ. ఘనత ఎవరికి వచ్చింది? మృతులలో నుంచి ఎవరైతే లేచారో ఆయనే సజీవం కలిగిన దేవుడు ప్రపంచం చెప్తా ఉంది. ఆ ఘనత మనకు రావాలి. అందుకే ఆ ఘనత రావాలంటే మనం కూడా ఏం చేయాలి? పాటు పడాలి. పాటు పడితేనే, ప్రయాస పడితేనే మనం కూడా ఫలితాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం. ఏమీ లేకుండా చర్చిలోకి వచ్చి తూగి 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 పడిపోయి తిరిగి అబ్బా అని ప్రార్థన చేసి పాస్ అయిపోయావు అనుకో, ఏం ముందు కొనిపోతావు అమ్మ? ఏం ముందుకుంటావు? ప్రయాస వ్యర్థం, నీ ఛార్జీలు వ్యర్థం, నీ ఖర్చు వ్యర్థం. వచ్చిన నీవు పొందుకొని వెళ్ళాలి. చప్పట్లు కొడదాం ఒకసారి. వచ్చిన నీవు పొందుకొని వెళ్ళాలి. ఏదో ఒకటి ప్రతిఫలాన్ని పొందుకొని వెళ్ళాలి. దేవునిలో ఉన్న సారాంశం వాక్యం విను, వాక్యం చదువు. దాని ప్రకారం నేను ఎందుకు లేకపోతున్నాను ప్రభువా అనేది నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోగలిగితే నీలో ఉన్న పాత జీవితము నేడే సమాధి అయిపోతుంది. దేవుని స్తోత్రం. నూతన స్వభావం, నూతన శరీరం కదా. నువ్వు కొత్తగా జన్మిస్తావు. నువ్వు కొత్తగా జన్మిస్తావు. పొలంలో వేసిన విత్తనం ఏ విధంగా అయితే మరి నవనం ముద్దుగాది సిగిరిస్తుందో అలాంటి ఆలోచనలు, అలాంటి జీవితం నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విత్తనము లాగా నువ్వు నేను ఉండాలి. ఆ మొట్టమొదటి విత్తనం ఎవరో కూడా మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూద్దాం. ఆ విత్తనం ఎవరో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 20వ వచనం మనం చూద్దాం. ఆ పండుగను ఆరాధింపవచ్చిన వారిలో కొందరు ఎవరున్నారంట? గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పారు. ఫిలిప్పు వచ్చి ఆండ్రియతో చెప్పాను. ఆండ్రియు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు, జాగ్రత్తగానండి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు ఏం పొందవలసిన? మహిమ పొందవలసిన. అంటే అంతవరకు రకరకాలు అనేవాళ్ళు, అంతవరకు రకరకాలైన చూసేవారు. నిజంగా ఆ ప్రాంతం నుంచి వారు వచ్చారు యేసయ్యని చూడాలని. వారు యేసయ్య దగ్గరికి పంపారు. కానీ యేసయ్య ఎలాంటి సలహిస్తున్నాడు? యేసయ్య ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అమ్మ ఏమని చెప్తున్నాడు? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమి ఎక్కడ పడాలి? గోధుమ గింజ ఎక్కడ పడాలి? గోధుమ గింజ ఎక్కడ పడాలి చెప్పాలి అందరూ. భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒట్టిగానే. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు వచ్చింది ఎందుకు, చెప్పింది ఎందుకు, మాట్లాడింది ఎందుకు? యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడు? దేవునికి స్తోత్రం. ఎవరికైనా అర్థమవుద్దా? ఎవరికైనా అర్థమవుద్దా? యేసును చూడ మనల్ని అర్థం కాదు. వాక్యం సబ్జెక్ట్ చెప్తా ఉంటారు కానీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మర్మం తెలియదు. అక్షరం తెలుసు కానీ అక్షరంలో ఉన్నటువంటి అర్థం తెలియదు, మర్మం తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు గోధుమ గింజ భూమిలో పడి సావకపోతే అది ఎలాగుంటుందంట? అది ఎలాగుంటుందంట చెప్పండి అమ్మా. ఒంటిగా నేను అర్థమైంది మీకు? అది పలిస్తేనేమో కాయలు కాస్తుంది, అది మొలుస్తేనేమో కొమ్మలేస్తుంది. అది ఒక్కటి కాదు కానీ అనేకం అవుద్ది. ఆ గింజ అలాగే ఉంటే ఒంటరే, అది ఒంటరిగానే. వీళ్ళు వచ్చారు చూడడానికి, కరెక్టే. వీళ్ళే కాదు, నిజంగా నేను దేవుడనని
ప్రపంచమంతా తెలుసుకోవాలంటే గోధుమ గింజ ఎవరంట? చెప్పండి అమ్మా. గోధుమ గింజ ఎవరంట? ఒక చోట ఏంది వాక్యం ఉంది, వాక్యమే దేవుడు అయినాడు, దేవుడు విత్తనం అయినాడు. మరి ఇక్కడేమైనాడు గోధుమ గింజ? గోధుమ గింజ అంటే ఎవరు? చెప్పండి అమ్మా. పాస ఏం చెప్తున్నాడు అనుకున్నాడు చాలా మంది ఉన్నాడు. మీరు కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా చెప్తాను. యేసుక్రీస్తు ఏమైనాడు? గోధుమ గింజ అయి ఉన్నాడు. చప్పటి కొట్టాలి ఒకసారి. ఈ గోధుమ గింజను అనుకొని, వాక్యము విత్తనం అనుకొని దానిని లోపలికి చేర్చుకున్న వాళ్ళు మనలో ఇంకా అనేకులు ఉన్నారు. మనలో అనేకులు ఉన్నారు. అయ్యింది పాస్టర్ విత్తనాల గురించి చెప్పిండలేను. ఇది విత్తనం కాదు, దేవుని వాక్యము. వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే వాళ్ళు చూడాలనుకున్నారు. వారు చూడడానికి ఇక్కడ వారికి కొంచెం రికమెండేషన్ చేశారు. మీరే కాదు, మీరు తెలుసుకోవటమే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు వినడమే కాదు, మీరు రక్షింపబడమే కాదు, మీ రక్త సంబంధికులు, మీ కుటుంబములు, మీ స్నేహితులు కూడా రక్షణలోనికి రావాలి. నేనే తెలుసుకున్నాను. అమ్మయ్య, నా మట్టుకైతే నాకు సరిపోయింది. యెరూషలేముకు వచ్చిన వారు తెలుసుకుంటేట ప్రపంచమంతా తెలుసుకోవాలంటే గోధుమ గింజ ఏం కావాలి? ఏం కావాలి? చావాలి. సంపబడే టైం వచ్చింది. దేవునికి స్తోత్రం. సంపబడే టైం వచ్చింది. ఈ గోధుమ గింజ సంపబడితేనే ఇది అనేకులు, వేలాది, కోట్లాది మంది విస్తరించి యేసుక్రీస్తు దేవుడే తెలుసుకోగలిగారు. మనలాంటి మూర్ఖులు ఇంకా ఉన్నారు కదా, దాంటికి దీంటికి ముఖ్య వాళ్ళు. అలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే ఈ గింజ చచ్చిపోవాలి. ఒరిజినల్ అయిన గోధుమ గింజ చచ్చిపోవాలి. చచ్చిపోయి తిరిగి లేస్తేనే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పగలరు. ఇప్పుడే చాలామంది రాయికి రప్పకు కదా, ఆ దేవతకి ఈ దేవతకు ముఖం లేదంటికి మొక్కి చిత్తమును పాడు చేసుకొని గొర్రెల్లాగా తిరిగి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుండాలి, సిగ్గుండాలి. దేవుని వాక్యము ఏమైనాడో, దేవుడు ఎవరో, నీ సృష్టికర్త ఎవరో, నీ సృష్టికర్త నీకు ఏమైనాడో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కూడా ఆ గింజకు స్థానాన్ని ఇస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గింజకు ఏమిస్తావు? ఈరోజు ఆ గింజకు మనం ఏమీ లేదు. యాడికి పోయినామంటే చర్చి పోయినంటావు. చర్చి పోయి ఏమి ఇచ్చావు అంటే బాగా చెప్పిండు కానీ అన్నకన్నా ఉంది గూని. హల్లెలూయా. అక్కడే మోసపోయావు. గాని వద్దు చెప్పాలి. గాని అన్నా ఉంటాను మర్చిపోయావు, వినలే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలలో చాలా మంది ఇలాంటి సత్యమైన వాక్యం లేక, సత్యమైనటువంటి మాటలు వినక ఏమైనారంటే చెడిపోయి రకరకాలుగా జీవిస్తున్నారు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించిన. కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. నీవు నేను కూడా మారు మనసు పొంది పాత శరీరాన్ని జలసమా చేసి చస్తే, మన చచ్చిపోయినా సరే ఇతరులకు 10 మంది కన్నా సువార్త చెప్తాం. ఎంతమందికి చెప్పండి? మరి ఒకరికన్నా చెప్తున్నామా? ఒక్కరికన్నా, మన పక్కోళ్ళ కన్నా. మరి సచ్చినమా బతికినమా? ఇంకా మనం శరీర సారంగా చెప్పాలమ్మా, చెప్పాలమ్మా. దేవుని మాటలో ఎంత సత్యం ఉంది తెలుసా? ఎంత గొప్ప మర్మంతో కూడింది తెలుసా? ఆ గింజ చస్తే తిరిగి మొలిస్తే ఏమవుతుంట? విస్తారమైన. యేసుక్రీస్తు ఇక్కడ ఉంటే ఎవరు మారు మనసు పొందరు. యేసుక్రీస్తు అలాగే ఉంటే ఆ యేసు కుమారుడు కాదు, ఆ మరియమ్మ కొడుకు కాదు, మనకు తెలుసు, మన ఈదిలోనే కాదు ఉండేది. అదే మన పాస్టర్ కాదు, బొప్ప ప్రసన్న కదా అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా పిలిచేవారు. ఆ పిలుపు పోవాలంటే, వీరందరికీ భయం కలగాలంటే మనిషి కుమారుడు ఏం చేయాలి? మరణించి తిరిగి లేస్తే ప్రపంచమే లేపబడాలి. చెప్పండి కొడదాం. ప్రపంచమే ఫలించాలి. అది తండ్రి ఉద్దేశం, అది తండ్రి చిత్తం. గోధుమ గింజ అంటే తెలియదు, గోధుమ గింజ ఎవరో తెలియదు, విత్తనములంటే తెలియదు. ఇత్తుతుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట, కొన్ని ముళ్ళ పొదలలో పడిపోయాయంట, కొన్ని చాలా రాత్రులని మన్నిలలో పడిపోయాయంట. ఏంటి ఏంటి? శనిక్కాయ విత్తనాలా? చాలా మంది స్త్రీలకు తెలుసు, అయ్యే అనుకుంటారు, పచ్చడి చేసేది అయ్యే కదా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమని గ్రహించాలి, వాక్యమని తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు తిరిగి లేవటం వలన విస్తారమైన,
అమ్మ విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించాలి. పాత జీవితం సస్తే, కొత్తగా మనం జన్మిస్తే నీ కుటుంబం మారిపోతుంది, నీ పక్కోళ్ళు మారిపోతారు, నీ ఊరు మారిపోతుంది, నీ మండలం మారిపోతుంది, నీ యొక్క ప్రాంతమే మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు మారలేదనుకో ఎలాగుంటావు? పాత జీవితం ఎలాగుండడం అంటే అలాగే ఉండడం. సేమ్. ఏం లేదు ఆ మనిషిలో, ఏం చంపలేదు, పాత శరీరాన్ని చంపలేదు, మారు మనసు పొందలేదు, రక్షణలోనికి రాలేదు. ఆ వ్యక్తి ద్వారా ఫలింపు కాదు కదా. చాలా శ్రమలు వస్తాయి. దేవునికి స్తోత్రం. చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. అందుకే మన తండ్రి ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మరి ఆయనలో ఉంటే తప్ప మనమును ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. మనము ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉంటే మనమేమి చేయలేం. ఆయన మన కోసం మరణించాడు. ఆయన మన కోసము తిరిగి నేను దేవుడు నేను చెప్పి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన తిరిగి లేయటం వలన మనందరం కూడా ఆయన యొక్క పాటు పడినటువంటి ప్రథమ ఫలముగా బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం. రేపు రెండో రాకటలో మొదటిగా మృతులైన క్రీస్తు పేరు పెట్టబడిన మనమే లేవాలి, సమాధులు తెరవబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులు తెరవబడాలి, తిరిగి లేవాలి. లేవాలంటే నీ యొక్క పాత జీవితమును ఏం చేయాలి? ఈరోజు నువ్వు సమాచారం టైంలో చివరి పాయింట్ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త చూద్దాం, 13:38 చూద్దాం. 13:38 కదా. చూడండి, పొలం అంటే ఏంటంట? అమ్మ, పొలం అంటే ఏం చెప్పండి, చెప్పాలి. పొలం అంటే ఏ లోకం అనుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు భూమిని, ఆకాశమును, భూమి ఇది, భూమిని సృజించిన తర్వాత ఆయన పొలముగా మనం నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలుగా, ఆయన భూమిగా. అందుకే ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావాలని మాట చెప్తున్నాను. చాలాసార్లు మనం విన్నప్పటికీ ఏమంటున్నాడు? పొలం అంటే ఏంది? లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. హల్లెలూయా. 2 రకాలు ఉన్నాయి. ఆ టాపిక్ లేదు, సాధారణంగా దాని గురించి మేము మాట్లాడతాం. మన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి విత్తనములు ఎవరంట? ఏ సంబంధులు? రాజ్య సంబంధులు. పాట పాడి నా కన్న చెప్పాడు. మన రాజు ఎవరు? రారాజు ఎవరు? యేసుక్రీస్తు. మంచిగా జీవిస్తే నువ్వు ఎవరు సంబంధవి? నువ్వు రారాజు. దేవునికి స్తోత్రం. రాజు కుమార్తె, రాజు కుమారునివి, రారాజులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కిరీటాలు మీరు అందరు ధరిస్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి మహిమను మీరు అందరు ధరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విత్తనాలు ఎవరంట? రాజ్య సంబంధులు. దేవునికి స్తోత్రం. మనం ఏ రాజ్యము? ఈ లోక రాజ్యమా? ఏ రాజ్య సంబంధంలో? మనం పరలోక రాజ్య సంబంధంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ రాజ్యములో మనం ఎవరంటే మన తండ్రి రాజు గనక మనం రారాజులుగా పిలువబడతాం. చెప్పడం పెడతాం ఒకసారి. హల్లెలూయా. అలాంటి ఘనత కలిగి ఉండాలంటే మనము మన పాత హృదయం ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలి? చంపివేయాలి. దేని ద్వారా? మరి ఇంటికి పోయిన తర్వాత మన రకాలుగా దీన్ని కోసారు దేవునితో చంపాలని. దేని రకంగా? బాప్తిస్యం ద్వారా, మారు మనసు ద్వారా, పాప క్షమాపణ ద్వారా దీన్ని భూస్థాపన చేసి నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే నీ జీవితంలో. అందుకే విత్తనములు, రాజ సంబంధులు. మంచి మాట విని మంచి జీవితం జీవించే వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, రాజ సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు, శత్రువు, అపవాది, దేవదూతలు. కోత పోయేవారు ఎవరంట? దేవదూతలు. ఆ రోజు ఏం చేస్తారంటే గేడింగ్ చేస్తారు. గురుగులు ఏంటియో, మంచి విత్తనాలు ఏంటియో, కానీ అన్నీ కలిసే ఉంటాయంట. అర్థమైంది మీకు? అన్నీ కలిసి ఉండడం అంటే తాగుబోతులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, దొంగతనం చేసేవారు ఉంటారు. కానీ మనసు మార్చబడలేదనుకో, ఇంత వాక్యం విని కూడా రేపు ఏం చేస్తాడు దేవుడు? కోత కోసేది ఎవరు? కోత అంటే అర్థమైందా మీకు? రాకట. కోత కోయడానికి ఎవరు వస్తారు?
దేవదూతలు వస్తారు, అప్పుడు వేరు చేస్తారు గురుగులు ఏంటియో, రాజ సంబంధమైన విత్తనాలు ఏంటియో. గేడింగ్ చేసినప్పుడు గురుగులు తీసి ఎక్కడికి వేస్తారు? ఆరని అగ్నిలో వేస్తారు. మంచి విత్తనాలు ఏం చేస్తారు? కొట్టుల్లో వేసి భద్రపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ విత్తనాలుగా ఉండాలనుకుంటున్నారు? కోత కొయ్యవారు అది ఎక్కడికి పోతాయి? కూడా అగ్నిలోకి పోతాయి. గురుగులు ఎవరంటే దుష్టుని సంబంధులు. దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, వారి ఆచారాలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఉద్దేశాల ప్రకారం చేసే వాళ్ళందరూ కూడా ఎవరంటే దుష్టుని సంబంధులు. వాటిని ఈరోజు ఏం చేయాలి? విడిచిపెట్టి మంచి మాటలు విని మనము మంచి వాక్యము చేత మరి రాజ సంబంధాలు అనిపించుకోవడానికి ముందుకు వెళ్ళాలని ఈ మాటలు చదివిస్తున్నాయి. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, మంచి విత్తనములు ఎవరనగా రాజ సంబంధులని వాక్యం సెలవిచ్చింది ప్రభువా. మేమందరం పిలువబడ్డాం. ఇదిగో నా తండ్రి, మంచి గృహముగా మేము ప్రత్యేకించబట్టకై నీ మంచి మాటలు మేము విన్నాం. మేమందరం కూడా దేవుని ఎగుసాయమై ఉన్నాం. అవును ప్రభువా, దేవుని జతపని వారు, దేవుని ఎగుసాయము, దేవుని మంచి గృహముగా మేము ఉండుటకైనా తండ్రి ఈ మాటలు మా అందరి హృదయాల ఫలింప చేయండి. అవునైనా మొదటిగా పాటుపడిన వాడే మంచి వ్యవసాయకుడు, ప్రథమ బలముగా తిరిగి మృతుల నుంచి లేచిన వాడే యేసుక్రీస్తుని ఈ వాక్యం సెలవిచ్చి ఉన్నది. ఈ మాటలు మా హృదయాలలో ప్రభువా మీరు భద్రపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, హల్లెలూయా.